ఇప్పుడైతే మనకి మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఇద్దరు హీరోస్ ని చాలా బాగా హైలైట్ చేస్తారు. చిరంజీవి గారు అయితే హైలైట్ ఈ మూవీలో అయితే ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఆయన కామెడీ అన్న మన శంకర వరప్రసాద్ నేను చూసి వస్తున్నాను. నేను ఒకటే చెప్తా, మెగాస్టార్ మేనియా బాసిఫైడ్. నేను టోటలీ బాసిఫైడ్. ఎలక్ట్రిఫైయింగ్ గా ఉంది సినిమా. ఆయన కామిక్ టైమింగ్, ఆయన ఎమోషన్, ఆయన సెంటిమెంట్ సీన్లు, ఆయన డ్యాన్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన చరిష్మా. అనిల్ రావిపూడి గారు మెగాస్టార్ చిరంజీవిలో ఏ కోణాన్ని వాడుకోలేదో నన్ను అడగండి, నేను చెప్తా. అన్ని కోణాలని ఎక్స్ప్లోర్ చేశారు, అన్ని కోణాలని వాడేసుకున్నారు. ఇప్పుడు తరాలు మారుతాయి, తరానికి ఒక కొత్త స్టార్ పుట్టుకొస్తాడు. కానీ ఏ తరానికి చెరగని, ఎప్పటికీ చెరగని చిరునవ్వు ఉన్న ఏకైక స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకు అనేది మనకు అనిల్ రావిపూడి గారు చూపించారు సినిమాలో. అసలు ఆ ఎంటర్టైన్మెంట్ ఏంటండి, ఆ కామెడీ టైమింగ్ ఏంటండి, పీక్ ఎంటర్టైన్మెంట్. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక హైలో తీసుకెళ్ళిపోయారు. ఎందుకు అంటే ఆయన కామెడీ టైమింగ్తో, ఆయన గ్రేస్తో, ఆయన స్టైల్తో, ఆయన కాస్ట్యూమ్స్తో మెగాస్టార్ నిల్చొని నడిచినా కూడా స్టైలే. మెగాస్టార్ చూపించినా ఏం చూపించినా కూడా గ్రేసే. అలా ఉంది సినిమా. అసలు నాకు తెలిసి 2000s నుంచి మెగాస్టార్ గారిని ఇంత బాగా ఎవ్వరూ వాడుకోలేదు, ఇంత బాగా ఎవరు చూపించలేదు. మెగాస్టార్ గారు వాల్తేరు వీరయ్య చూసుంటాము, ఇంకేదైనా 2-3 సినిమాలు చూసుంటాం మనం. బట్ ఏదైతే ఒక మ్యాజిక్ మెగాస్టార్ నుంచి మిస్ అయిందో అది మనకి ఈ సినిమాలో కనిపించేసిందండి. చాలు, ఇంతకన్నా ఇంకేం అక్కర్లేదు. నాకైతే నిజంగా డోస్ సరిపోలే. మళ్ళీ వెళ్తా సినిమాకి. అంతలా ఉంది, అంత బాగుంది. తనివి తీరా చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారిని మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావిపూడి గారు. So I think it's a perfect entertainer for Sankranti and everybody should go and watch. Some people might feel okay with the same movie that they might not know, but I felt like కొంచెం కొత్త రకంగా చూపించారు. Like the way they put entertainment into jokes add చేసి ఒక కొత్త రకంగా చిరంజీవి చూపించారు కాబట్టి I felt it was different and I like it a lot. Like especially young generation. My daddy first day first show కి చిరంజీవికి రావాలని వచ్చాను. But like I really enjoyed it. Being a young generation of Gen Z. Book step చాలా బాగుంది. Actually ఆ లైట్స్ తో కానీ ఏదైనా వస్తారు. ఇంకా 20 నిమిషాలు మామూలుగా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది అంటే ఆయన వచ్చిన ఎనర్జిటిక్ స్టైల్తోనే మొత్తం 20 నిమిషాలు కూడా ఉంటుంది. అలాగే క్లైమాక్స్ ఆ ఫైట్ కూడా ఇద్దరినే పెట్టారు. ఇద్దరు వెంకటేష్ గారు చిరంజీవి ఫైట్ కూడా చాలా బాగా అనిపించింది. ఏదైనా సెకండ్ హాఫ్ ఓకే అంటే సంక్రాంతి వచ్చింది కాబట్టి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందండి. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారు. ఎందుకంటే ఆ చిరంజీవి గారి గ్రేస్ అండ్ అనిల్ రావిపూడి కామెడీ మెయిన్ కామెడీ హైలైట్ సినిమాలో. ఇంకా భీమ్స్ గారు బీజిఎం కూడా కొన్ని ఎలివేషన్ లో, క్లైమాక్స్ ఫైట్ ఎలివేషన్ లో కూడా ఆయన బీజిఎం చాలా బాగా ఇచ్చారు. ఆ హుక్కుం స్టెప్ అన్న సాంగ్ అయితే మాత్రం చాలా సందడి చేసింది థియేటర్ లో. ఇంకా చిరంజీవి గారు మిగతా సాంగ్స్ సోగా ఫస్ట్ హాఫ్ సోగా ఉందని. ఎందుకంటే అన్ని రొటీన్ సీన్స్, నెక్స్ట్ ఈ సీన్ వద్ద అదే చెప్తున్నాను. కొన్ని లాజికల్ సీన్ ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ ఉండే. సో దాని సెకండ్ హాఫ్ కొంచెం తగ్గించుకున్నారు. చాలా స్టోరీ లెవెల్లో కావచ్చు, స్క్రీన్ ప్లేలో కావచ్చు, అది సెకండ్ హాఫ్ కొంచెం బిల్డప్ అవుతుంది. ఇంకా వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఎలాగో సరదానే పీక్స్కి వెళ్తుంది. ఇంకా బుల్రాజ్ గారి కామెడీ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఒక 5 నిమిషాలు సీన్ ఉంటుంది. అదైతే బాగా నవ్విస్తుంది అనమాట. అయితే సంక్రాంతికి వస్తున్నాం దాంతో పోలిస్తే కొంచెం తక్కువ సినిమా. బట్ చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి సినిమా నెట్టుకుని వెళ్ళిపోతారు పండగకి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఆగి వచ్చి నవ్వుకోవచ్చు. బట్ రెగ్యులర్ గా మళ్ళీ ఆడియన్స్, అదర్ ఆడియన్స్ అయితే ఒక 50 యావరేజ్ మూవీ. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చితే కొంచెం హిట్ గా చెప్పుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే చిరంజీవి గారి యాక్టింగ్, అనిల్ రావిపూడి కొన్ని కామెడీ టైమింగ్స్, క్యామియోలో చాలా హైలైట్ వస్తుంది. ఆయన యాక్టింగ్, ఆయన డాన్స్ అయితే ఎక్కడ తగ్గలేదు. ఆయన గ్రేస్ అయితే బాగా వాడుకున్నారు. ఎక్కడ కూడా ఏ